ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా రాష్ట్రంలో కట్టే ప్రతి ఇల్లు కూడా ఏవైతే పేదలకు ఇచ్చే ఇళ్ళన్నీ కేంద్ర ప్రభుత్వమే ప్రధానంగా నిధులన్నీ కూడా 1,80,000 రూపాయలు పల్లె ప్రాంతాలకు, 2,80,000 రూపాయలు పట్టణ ప్రాంతాలకు, అట్లాగే మెటీరియల్ కాస్ట్ కొంత ఇస్తుంది. ఆ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భం భూ సేకరణకు సంబంధించినటువంటి దాంట్లో నిధులు కూడా కేంద్రం ఇస్తూ వస్తుంది. అయితే దాదాపు 20 లక్షల ఇళ్ళు కాదు 30 లక్షల ఇళ్ళు కట్టిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలని పేరు పెట్టారు. అప్పుడే కేంద్ర మంత్రులు వాళ్ళు కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసి PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టాలంటే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చే టైంలో అది పెడతా ఉండేవాళ్ళు. ఆల్రెడీ జగనన్న కాలనీ అని మాత్రం ప్రతి చోట బోర్డులు పెట్టడం, అక్కడ మళ్ళీ వీళ్ళు వస్తున్నప్పుడు చేయడం, దీని మీద ఇంతకుముందు ఇష్యూస్ కూడా నడిచినాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దాని పేరు మార్చింది. జగనన్న కాలనీల పేర్లు మార్చి PMAY NTR ఇళ్ళు మళ్ళీ వీళ్ళకి సంబంధించినటువంటి పేరు పెట్టుకున్నారు. ఇందులో PMAY NTR నగర్లుగా పేరు మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది.